దాంట్లో మదర్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే మగపిల్లలు వెనక్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు చూసిన ఈ కార్యక్రమంలో మెజారిటీ 90% అంతా కూడా ఎక్కువ ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లలు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయించండి. తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, అందరూ ఏమనుకుంటారంటే స్కూల్కి పంపిస్తున్నాము, మార్కులు వస్తున్నాయా, మా వాడికి 90% మార్క్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే 100% 100కి 100 మార్క్స్ వస్తున్నాయా లేదా అన్నది మాత్రమే ఎక్కువ మంది గమనిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడి యొక్క కోరికలు ఏంటి, ఆ పిల్లవాడి ఇంట్రెస్ట్లు ఏంటి, ఆ పిల్లవాడు ఏ విధంగా ఉంటున్నాడు, లేకపోతే మన పాప ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, బిహేవియరల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎవరు కూడా గ్రహించినటువంటి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. అదేవిధంగా యాజమాన్యానికి కూడా చెప్పేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ టైమ్ టీచర్స్ దగ్గర అండ్ స్కూల్లోనే గడుపుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 15 years 16 years అంటే అతని ఏజ్ 16 years 17 years 20 years వచ్చిన తర్వాత కూడా ఏమీ చదువుకోకుండా ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చి చదువుకొని ఐపీఎస్ లైన్ వాళ్ళు, ఐఏఎస్ లైన్ ఆఫీసర్స్ ఉన్నారు. చదువు అనేది 17 సంవత్సరాలు వచ్చినప్పుడైనా చదువుకోవచ్చు, కానీ సంస్కారం అనేది మాత్రం మీ స్కూల్లోకి వచ్చినప్పటి నుంచి చిన్న వయసులో ఎప్పుడైతే వాళ్ళు 4 years థర్డ్ ఇయర్ ఏజ్లో స్కూల్లో జాయిన్ అవుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు నేర్చుకోగలుగుతారు ప్రతి ఒక్క విషయం కూడా. అది పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, పక్కన ఉన్నటువంటి సమాజం వైపు నుంచి కానీ. తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరం కూడా బిజీ వెళ్ళిపోతూ ఉన్నాము. మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనేది గ్రహించుకునే పరిస్థితిలో ఉంటా ఉన్నాము. ఈ విధంగా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, పిల్లలందరూ వచ్చి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మా చిన్ననాటి స్మృతులన్నీ కూడా గుర్తొచ్చే విధంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం, నేను చాలాసార్లు స్కూల్కి వచ్చినప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఈ స్కూల్ చూస్తూ ఉంటే స్కూల్లో నేను కూడా టీచర్గా ఉండాలని కోరిక ఉందని అంటూ ఉంటాం. మీ పిల్లలందరూ కూడా మంచి టీచర్స్ ఉన్నారు, ఇక్కడ మంచిగా నేర్పిస్తూ ఉన్నారు. అందరూ కూడా బాగా నేర్చుకోండి. పిల్లల విషయంలో స్కూల్ యాజమాన్యాన్ని మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కరెక్షన్ మెకానిజం అనేది ఇంట్లో జరగాలి లేదా స్కూల్లో జరగాలి. ఇది దాటి మళ్ళీ బయటికి సమాజంలోకి వచ్చిన తర్వాత కరెక్షన్ అంటే పోలీసే చేస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా వైద్యుడు, పోలీసు పని లేకుండా మన దేశంలో ఉండాలని నిజంగా నా కోరిక. ఆరోగ్యంగా ఉంటే వైద్యుడు అవసరం ఉండదు. స్కూల్లో పిల్లవాళ్ళు చక్కగా సొసైటీలో మంచిగా ఉంటే ఎటువంటి క్రైమ్ కానీ ఎటువంటివి జరగవు. పిల్లలని ప్రేమగా చూడండి, వాళ్ళని ప్రతిరోజు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మార్కుల వైపు పరిగెత్తడం కాదు. కన్సిస్టెన్సీ ఉంటే ఒక ఇష్యూని వాడికి అలవాటు చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అలవాటు అయితే వాడికి 20 years వచ్చినా కూడా అప్పుడైనా చదువుకోవచ్చు. కానీ బిహేవియర్ని మాత్రం నేర్చుకోలేకపోతూ ఉన్నారు. సొసైటీలో ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో క్వాలిటీ పోతూ ఉంది, నాణ్యత పోతూ ఉంది. కానీ ఈ స్కూల్ చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి డిసిప్లిన్ కానీ, ఇక్కడ పిల్లలు నేను అంతకు ముందు వచ్చినప్పుడు నాలెడ్జ్ కూడా కొంచెం టెస్ట్ చేయడం జరిగింది. చూస్తే నాకు ఒక హోప్, ఒక ఆనందం, మనం దేశం ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఆనందం అయితే ఖచ్చితంగా ఈ స్కూల్ ద్వారా నాకు కలిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం గారికి మరియు అదేవిధంగా శివప్రసాద్ సార్కి మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మీ ఆడపిల్ల సబల, మరి మగపిల్లల తబలా కాదు, మీరు పార్టిసిపేట్ చేసి వారికి ప్యారలల్ గా ఉన్నారు. హూ ఇస్ either boy or a girl, who is superior? Both are unique. We can't compare either boy or both are unique. So thank you sir, thank you very much. I understand sir wants with your cooperation that will happen soon. Thank you sir, thank you for your valuable message. Now I request
Mr. Aditya sir, Propel Academy